హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే అన్ని నోటిఫికేషన్స్లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1లో యూనిట్ 5 అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 5 పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ మీద టాప్ 50 ఎంసీక్యూస్ అయితే ఈరోజు చూద్దాం. జనరల్ స్టడీస్ పేపర్ 1 పాలిటీ విభాగంలో అత్యంత కీలకమైన మరియు ఎక్కువ స్కోరింగ్ వచ్చే టాపిక్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అని అయితే మనందరికీ తెలిసింది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ ట్రెండ్స్ మరియు సిలబస్ని పూర్తిగా విశ్లేషించి మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో మీకోసం క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో అయితే అందించబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద 2 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల ద్వారా సమాన రక్షణను హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ టు ఆల్ పర్సన్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 14. మనకి ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యం భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్టం ముందు సమానత్వాన్ని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా లేదా చట్టాల ద్వారా సమాన రక్షణను ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ను నిరాకరించకూడదు. చట్టం ముందు సమానత్వం అనే సూత్రం బ్రిటిష్ రాజ్యాంగం నుండి, చట్టాల ద్వారా సమాన రక్షణ అనే భావన అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడింది. ఇవి కూడా నోట్ చేసుకోండి. తర్వాత ప్రశ్న, ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా రద్దు చెయ్యలేని ప్రాథమిక హక్కులు ఏవి? ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు మనకి రిపీట్ అయిన క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. సో మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఆర్టికల్ 20 నేరాలకు సంబంధించి శిక్షల నుండి రక్షణ మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలచే హామీ ఇవ్వబడిన హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు చేయడానికైతే వీల్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఏ చారిత్రాత్మక తీర్పు ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోకి చట్టం నిర్దేశించిన పద్ధతితో పాటు క్రమశిక్షణతో కూడిన చట్టపరమైన ప్రక్రియ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా భావనను చేర్చడం జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కేసెస్ గురించి కూడా అడుగుతూ ఉంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి. సో మనకి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 21కి విస్తృత వ్యాఖ్యానం అయితే ఇచ్చింది. ఇది కూడా నోట్ చేసుకోండి. జీవించే హక్కు అంటే కేవలం ఉనికిలో ఉండడం మాత్రమే కాదని, మానవ గౌరవంతో జీవించడం అని స్పష్టం చేస్తూ అమెరికాకు చెందిన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సూత్రాన్ని భారత రాజ్యాంగ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ద్వారా అస్పృశ్యత నివారించబడింది మరియు దానిని ఏ రూపంలోనైనా ఆచరించడం చట్టరీత్యా నేరంగా ప్రకటించబడుతుంది? ఇది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కూడా మనం కౌంట్ చేయలేం. చాలాసార్లు అయితే రిపీట్ అవ్వడం జరిగింది. వేరియస్ ఎగ్జామ్ ఏపీపీఎస్సీ అనే కాకుండా రిమైనింగ్ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ అసలు అన్ని ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవుతున్న క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, ఆర్టికల్ 17. మనకి ఆర్టికల్ 17 అనేది అస్పృశ్యత నిర్మూలన, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి తెలుపుతుంది. దీనిని మరింత కఠినంగా అమలు చేయడానికి పార్లమెంట్ అయితే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955 గతంలో అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ను రూపొందించడం జరిగింది. అస్పృశ్యత అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం అయితే ఇవ్వబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. అస్పృశ్యత అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వబడలేదు. ఇది స్టేట్మెంట్స్ రూపంలో అడిగే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ప్రశ్న, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 21A. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఆర్టికల్ 21Aను చేర్చి 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. దీని అమలు కోసం పార్లమెంట్ అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ యొక్క న్యాయపరమైన లేదా శాసనపరమైన విధిని నిర్వహించడంలో విఫలమైనప్పుడు ఆ పనిని చేయాలని ఆదేశిస్తూ న్యాయస్థానాలు జారీ చేసే రిట్ ఏది? రిట్స్ మీద కూడా అడుగుతూ ఉంటున్నారండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, మాండమస్. సో మనకి మాండమస్ అనగా మేము ఆదేశిస్తున్నాము, ఈ మీనింగ్స్ కూడా అడుగుతున్నారు, ఇంపార్టెంట్. వి కమాండ్ అని అయితే అర్థం, వి కమాండ్. బాధ్యత కలిగిన ఒక పబ్లిక్ అధికారి తమ యొక్క విధిని నిర్వర్తించినప్పుడు న్యాయస్థానాలు ఈ రిట్ని అయితే జారీ చేస్తాయి. సో రీజన్ కూడా అడుగుతారు, ఎటువంటి టైంలో పర్టికులర్ రిట్ని జారీ చేయడం జరుగుతుంది అని అయితే అడుగుతూ ఉంటారు. సో అయితే ప్రైవేట్ వ్యక్తులపై లేదా రాష్ట్రపతి గవర్నర్లపై ఈ రిట్ని అయితే జారీ చేయలేరు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అక్రమ రవాణా ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మరియు వెట్టి చాకిరీలను నిషేధించే రాజ్యాంగ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 23. మనకి ఆర్టికల్ 23 మానవుల యొక్క విక్రయం, కొనుగోలు మరియు వెట్టి చాకిరీ లేదా నిర్బంధ శ్రమను ఖచ్చితంగా నిరోధిస్తుంది. ఈ హక్కు పౌరులతో పాటు విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుంది మరియు పౌరుల నుండి ప్రభుత్వానికి కూడా రక్షణ అయితే కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 25 ప్రకారం లభించే తమ స్వేచ్ఛ హక్కు క్రింది వాటిలో ఏ పరిమితులకు లోబడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తమ మనస్సాక్షికి నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కునైతే ఇస్తుంది. అయితే ఈ హక్కు సార్వజనిక శాంతి, పబ్లిక్ ఆర్డర్, నైతికత అంటే మొరాలిటీ మరియు ప్రజారోగ్యం హెల్త్ అనే మూల పరిమితులకు లోబడైతే ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఆర్టికల్ 29 మరియు 30ల కింద అల్పసంఖ్యాక వర్గాలకు మైనారిటీస్కు కల్పించబడిన సాంస్కృతిక మరియు విద్యా హక్కులు భారతదేశంలో ఏ రకమైన మైనారిటీలకు వర్తిస్తాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. భారత రాజ్యాంగంలో మైనారిటీ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం అయితే ఇవ్వనప్పటికీ కూడా ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన మరియు భాషా ప్రయుక్త మైనారిటీలు తమకు నచ్చిన విద్యా సంస్థలను నెలకొల్పుకోవడానికి మరియు నిర్వహించుకోవడానికి హక్కు కలిగి ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ, హార్ట్ అండ్ సోల్ అని అభివర్ణించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హార్ట్ అండ్ సోల్ అని అభివర్ణించడం. సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు మరియు పోలీస్ దళాల సభ్యులకు సంబంధించి ప్రాథమిక హక్కుల వర్తింపును పరిమితం చేసే లేదా సవరించే ప్రత్యేక ఆధిపత్యాన్ని పార్లమెంటుకు మాత్రమే కల్పించే రాజ్యాంగ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 33. మనకి ఆర్టికల్ 33 ప్రకారం సాయుధ దళాలు, అదేవిధంగా రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మరియు పోలీస్ బలగాల సభ్యులకు సంబంధించి ప్రాథమిక హక్కులను పరిమితం చేసే లేదా రద్దు చేసే అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. శాసనసభలకు ఈ అధికారం అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఆర్టికల్ 300A క్రింద చట్టబద్ధమైన హక్కు, లీగల్ రైట్గా మార్చిన రాజ్యాంగ సవరణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా అప్పటి వరకు ఆర్టికల్ 19(1)(f) మరియు ఆర్టికల్ 31లలో ఉన్న ఆస్తి హక్కును, రైట్ టు ప్రాపర్టీను ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. తర్వాత ప్రశ్న, అక్షరాల ధృవీకరించబడడం, టు బి సర్టిఫైడ్ లేదా తెలియచేయబడడం అని అర్థం కలిగి ఉండి దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి లేదా కేసును ఎగువ కోర్టుకు బదిలీ చేయడానికి జారీ చేసే రిట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సెట్యూరరీ. సో మనకి సెట్యూరరీ రిట్ అనేది న్యాయపరమైన లేదా నియామక పరిధి దాటి ప్రవర్తించినప్పుడు దిగువ కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులను రద్దు చేయడానికి లేదా కేసును పైకోర్టుకు మార్చడానికి అయితే జారీ చేస్తారు. ఇది నివారణ మరియు నివారణాంతర చర్యలు, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ రెండింటికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 19(1)(a) వాక్ మరియు
భావ ప్రకటన స్వేచ్ఛను అందిస్తుంది. ఆర్టికల్ 19(2) క్రింద ఏ స్వేచ్ఛపై హేతుబద్ధమైన పరిమితులు విధించడానికి క్రింది వాటిలో ఏది రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల అమలు కోసం ఆర్టికల్ 32 ద్వారా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అదేవిధంగా హైకోర్టును ఆశ్రయించడానికి వీలు కల్పించే రాజ్యాంగ ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 226. మనకి ఆర్టికల్ 226 ద్వారా పౌరులు తమ యొక్క ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టబద్ధమైన హక్కుల కోసం కూడా హైకోర్టును అయితే ఆశ్రయించవచ్చు. రిట్ అధికార పరిధిలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల పరిధి విస్తృతమైనది. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు మాత్రమే రిట్లు అయితే జారీ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 24 ప్రకారం ఎంత వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలను కర్మాగారాలు కానీ గనులు లేదా ఇతర ప్రమాదకరమైన పనులలో చేర్చడం పూర్తిగా నిషేధించబడింది. ఇది కూడా ఎక్కువసార్లు అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, 14 ఇయర్స్, 14 సంవత్సరాల కంటే తక్కువ. సో మనకి ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాల బాలికలను ఏ రకమైన కర్మాగారాలు గనులు లేదా ప్రమాదకరమైన పని వాతావరణంలో నియమించడం రాజ్యాంగబద్ధమైన నిషేధం. దీనిని మరింత బలోపేతం చేస్తూ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీర్చిదిద్దబడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) ద్వారా ప్రభుత్వానికి ఏ వర్గానికి ప్రత్యేక నిబంధనలు లేదా సౌకర్యాలు చేయడానికి మినహాయింపు లేదా అధికారం ఇవ్వబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్పెషల్ ప్రావిజన్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. మనకి ఆర్టికల్ 15 పౌరుల పట్ల వివక్షను నిషేధించినప్పటికీ ఆర్టికల్ 15(3) ఒక మినహాయింపుగా రాజ్యాంగంలో చేర్చబడింది. ఇది మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు లేదా నిబంధనలు చేయడానికి స్పష్టమైన అధికారాన్ని అయితే ఇస్తుంది. తర్వాత ప్రశ్న, రాజ్యాంగంలోని ఏ సవరణ అయినా మౌలిక స్వరూపాన్ని బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతీస్తే ప్రాథమిక హక్కులను లేదా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉండదని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొంది? ఈ కేసుని కూడా ఎక్కువసార్లు రిపీట్గా అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, కేశవానంద భారతి కేస్ 1973. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మొత్తం కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మనం ఆల్రెడీ ఈ టాపిక్ మీద అయితే ఒక వీడియో చేసాం, పాలిటీ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్ కేస్. తర్వాత ప్రశ్న చూద్దాం. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ప్రాథమిక హక్కుల భాగంలో కొత్తగా చేర్చబడిన సవరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రిజర్వేషన్ అప్ టు 10% ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మత వర్గానికి లేదా తెగకు తమ యొక్క మతపరమైన వ్యవహారాలను తామే నిర్వహించుకునే స్వేచ్ఛను ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 మతపరమైన సంస్థలు లేదా వర్గాల సమూహ హక్కులను, కలెక్టివ్ రైట్స్ని అయితే రక్షిస్తుంది. దీని ప్రకారం మత సంస్థలను స్థాపించడం, నిర్వహించడం, మతపరమైన వ్యవహారాలను మేనేజ్ చేయడం మరియు చట్టబద్ధంగా ఆస్తులను సంపాదించడం వంటి హక్కులు అయితే లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 18 ప్రకారం క్రింది వాటిలో ఏ రకమైన బిరుదులను ప్రభుత్వం పౌరులకు లేదా విదేశీయులకు ఇంకా ప్రదానం చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్ ఓన్లీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండర్ ఆర్టికల్ 18, ఆర్టికల్ 18. సో అండర్ ఆర్టికల్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైటిల్స్ కెన్ స్టిల్ బీ కాన్ఫర్డ్ బై ద స్టేట్ ఆన్ ఏ సిటిజన్ ఆర్ ఫారినర్? సో మనకి ఆర్టికల్ 18 బిరుదుల యొక్క రద్దు, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి అయితే తెలుపుతుంది. కానీ మనకి సైనిక, మిలిటరీ మరియు విద్యా సంబంధ అకాడమిక్ రంగాలు సాధించిన విశిష్ట గుర్తింపులకు మినహాయింపు అయితే ఇచ్చింది. అంటే పరమవీర చక్ర, డాక్టరేట్ వంటివి అయితే ధరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి
అయ్యే ఖర్చుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పన్నులను చెల్లించమని ఏ వ్యక్తిని నిర్బంధించకూడదని తెలిపే ప్రాథమిక హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 27 అయితే మనకి చెప్తుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆర్టికల్ 22 ప్రకారం సలహా మండలి అడ్వైజరీ బోర్డ్ అభిప్రాయం లేకుండా ఒక వ్యక్తిని నివారక నిర్బంధ చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ లా కింద గరిష్టంగా ఎంతకాలం నిర్బంధంలో ఉంచవచ్చు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి 3 months 3 నెలల వరకు. ఆర్టికల్ 22 నివారక నిర్బంధం నుండి రక్షణ అయితే ఇస్తుంది. సలహా మండలి అనుమతి లేకుండా ఒక వ్యక్తిని గరిష్టంగా 3 నెలల వరకు మాత్రమే నిర్బంధంలో ఉంచవచ్చు. ఆ పరిమితి దాటి పొడిగించాలంటే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన అడ్వైజరీ బోర్డు ఆమోదం అయితే తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్. సంఘాలు, యూనియన్లు లేదా సహకార సంఘాలను కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పరచుకునే ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19లోని ఏ సబ్ క్లాస్ కింద లభిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న. డబుల్ జియో పార్టీ ఒకే నేరానికి ఒక వ్యక్తిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరియు శిక్షించకూడదు. సో దీని నుండి రక్షణ ఇచ్చే ఆర్టికల్ ఏది? డబుల్ జియో పార్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి ఆర్టికల్ 20/2. సో మనకి దీని ప్రకారం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒకే తప్పు లేదా నేరం చేసినందుకు అతనిపై ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారణ జరపడం లేదా శిక్షించడం రాజ్యాంగ విరుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ మేరకు అవి చెల్లవు అని ఏ ఆర్టికల్ ప్రకటిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి ఆర్టికల్ 13/1. సో మనకి దీని ప్రకారం రాజ్యాంగ అమలుకు పూర్వం ఉన్న చట్టాలను ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ను అయితే సమీక్షిస్తుంది. ఆ చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ మేరకు రద్దవుతాయి. ఇది న్యాయ సమీక్షాధికారానికి ప్రధాన మూలాధారం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 19(1)D క్రింద భారతదేశమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కుపై క్రింది ఏ కారణాల ఆధారంగా హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఈ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ ఆర్టికల్ ద్వారా లభించే సంచార స్వేచ్ఛపై సాధారణ ప్రజల ప్రయోజనాలు అండ్ షెడ్యూల్డ్ తెగల సంస్కృతి ప్రయోజనాల రక్షణ కోసం ప్రభుత్వం పరిమితులు అయితే విధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్తిగా ప్రభుత్వ విధులతో నిర్వహించబడే ఏ విద్యా సంస్థలోనూ ఎలాంటి మతబోధన చేయకూడదని నిషేధించే ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి ఆర్టికల్ 28(1). తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 యొక్క ముఖ్య ఉద్దేశం లేదా పరిధి ఏంటి? అగైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ డిఫైనింగ్ ద టర్మ్ స్టేట్ ఫర్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. తర్వాత ప్రశ్న. సుప్రీంకోర్టు ఏ చారిత్రాత్మక తీర్పులో రహస్యత హక్కు రైట్ టు ప్రైవసీను ఆర్టికల్ 21లోని జీవించే హక్కులో అంతర్భాగంగా ఏకగ్రీవంగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జస్టిస్ కెఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. తర్వాత ప్రశ్న. మార్షల్ లా సైనిక పాలన అమలులో ఉన్న సమయంలో శాంతి భద్రతల యొక్క పునరుద్ధరణ కోసం పనిచేసిన అధికారులకు రక్షణ కల్పిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాలను కోర్టులు ప్రశ్నించకుండా రక్షణ ఇచ్చే ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 34. తర్వాత ప్రశ్న. ఆర్టికల్ 21A క్రింద లభించే ఉచిత విద్యా హక్కు నిబంధనలు క్రింది ఏ విద్యా సంస్థలకు వర్తించవు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ప్రశ్న. ప్రభుత్వ అధికారుల నుండే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల నుండి కూడా చట్టవిరుద్ధ నిర్బంధానికి గురైన వ్యక్తికి రక్షణ కల్పించే అతి ముఖ్యమైన రిట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హెబియస్ కార్పస్. మనకి హెబియస్ కార్పస్ అనగా బంధించిన వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టండి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని అర్థం.
సో ఒక వ్యక్తి చట్టవిరుద్ధంగా నిర్బంధానికి గురైతే అతనిని విడుదల చేయడానికి ప్రభుత్వ అధికార వ్యవస్థపై మరియు ప్రైవేట్ వ్యక్తులపై కూడా ఈ రిట్ అయితే జారీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ విద్యా సంస్థలలో కూడా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్ 15(5)ను రాజ్యాంగంలో చేర్చిన సవరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005. తర్వాత ప్రశ్న, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 19(1)(g) ప్రకారం నచ్చిన వృత్తి లేదా వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ప్రభుత్వం ఏదైనా వ్యాపారాన్ని తన యొక్క సొంత ఏకఛత్రాధిపత్యం స్టేట్ మొనోపలి కిందకు తెచ్చుకోవడానికి వీలు కల్పించే నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 19(6). ఆర్టికల్ 19(6). దీని ప్రకారం మనకి ప్రభుత్వం పౌరుల యొక్క ప్రయోజనార్థం లేదా సాంకేతిక అర్హతల ఆధారంగా వ్యాపారంపై పరిమితులు అయితే విధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 25 కింద లభించే మత ప్రచార హక్కుల్లో రైట్ టు ప్రోపగేట్ ఒక వ్యక్తిని బలవంతంగా లేదా ప్రలోభ పెట్టి మరొక మతంలోకి మార్చే రైట్ టు కన్వర్ట్ హక్కు కూడా అంతర్భాగమేనా? ఇంపార్టెంట్, ఈ మోడల్లో కూడా అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, నో, రైట్ టు ప్రాపగేట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద రైట్ టు కన్వర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి చట్టాలు చేసే ప్రత్యేక అధికారాన్ని ఆర్టికల్ 35 కేవలం పార్లమెంటుకు మాత్రమే ఇస్తుంది. క్రింది వాటిలో ఆర్టికల్ 35 పరిధిలోకి వచ్చేది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో మనకి 3 కూడా వస్తాయి. ఏ అధికారంతో లేదా వారెంట్ ద్వారా, బై వాట్ అథారిటీ అనే అర్థాన్ని కలిగి ఉండి అర్హత లేని వ్యక్తి ప్రభుత్వ పదవిని చట్టవిరుద్ధంగా ఆక్రమించకుండా నిరోధించే రిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, క్యో వారెంటో. ఇది కూడా రిట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఏదో ఒక రిట్ గురించి అయితే అడుగుతూనే ఉంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 20(3) స్వీయ నేరారోపణ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ నుండి రక్షణ ఇస్తుంది. ఈ రక్షణ ఏ రకమైన ఆధారాలకు మాత్రమే వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఓరల్ టెస్టిమనీ అండ్ పర్సనల్ స్టేట్మెంట్స్ ఓన్లీ. తర్వాత ప్రశ్న చూద్దాం. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 31(c) ప్రకారం క్రింది ఏ ఆర్టికల్లోని ఆదేశిక సూత్రాలను అమలు చేయడానికి చేసిన చట్టాలు ఆర్టికల్ 14 మరియు 19లను ఉల్లంఘిస్తున్నాయని కోర్టులో సవాలు చేయకూడదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్టికల్ 39(b) అండ్ 39(c). నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే లేదా వాటితో విభేదించే ఏ చట్టమైనా చెల్లకుండా పోతుందని స్పష్టం చేసే రాజ్యాంగ ఆర్టికల్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 13. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దిగువ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ తన యొక్క అధికార పరిధిని దాటి వ్యవహరించకుండా నిరోధించడానికి ఎగువ న్యాయస్థానం జారీ చేసే రిట్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రొహిబిషన్. సో నిరోధించడానికి చేసేదాన్ని ప్రొహిబిషన్ అని అయితే అంటాం. తర్వాత ప్రశ్న, ఈ మీనింగ్ కూడా చూసుకోండి, మీనింగ్స్ కూడా అడుగుతారు, రిట్స్ యొక్క మీనింగ్స్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఎక్కడైనా నివసించే మరియు స్థిరపడే హక్కును ఆర్టికల్ 19(1)(e) కల్పిస్తుంది. అయితే క్రింది ఏ ప్రాతిపదికన ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 16(2) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో క్రింది వాటిలో ఏ ప్రాతిపదికన వివక్ష చూపకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పొలిటికల్ అఫిలియేషన్. తర్వాత ప్రశ్న, శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కును ఆర్టికల్ 19లోని ఏ సబ్ క్లాజ్ రక్షిస్తుంది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. తర్వాత ప్రశ్న,
ఆర్టికల్ 20/1 ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో చట్టాల నుండి రక్షణ ఇస్తుంది. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనగా ఏంటి? ఇంపార్టెంట్ మీనింగ్ అయితే అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ లా దట్ ఇన్ఫిక్స్ పనిష్మెంట్ ఫర్ ఎన్ యాక్ట్ దట్ వాజ్ నాట్ ఎన్ అఫెన్స్ వెన్ కమిటెడ్. సో దీని అర్థం చట్ట ప్రకారం నేరం కాకపోతే ఆ పని ఆధారంగా ఆ వ్యక్తిని తర్వాత శిక్షించకూడదు. దీనినే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లా అని అయితే అంటారు. చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న చూద్దాం. పరిశుభ్రమైన పర్యావరణాన్ని పొందే హక్కు అనేది ఆర్టికల్ 21 కింద లభించే జీవించే హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసులో స్పష్టం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆర్టికల్ 22/1 ప్రకారం అరెస్ట్ చేయబడిన వ్యక్తిని ఎంత సమయంలో సమీప మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 24 hours ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ టైం. తర్వాత ప్రశ్న చూద్దాం. కేవలం మతం, రేసు, కులం, భాష అనే కారణాలతో ప్రభుత్వం నిర్వహించే లేదా ప్రభుత్వ నిధులు పొందే విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరించకుండా రక్షణ కల్పించే ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 29/2. తర్వాత ప్రశ్న. భారతదేశ భూభాగంలో ఏ ప్రాంతంలోనైనా సైనిక పాలన మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి లేదా నిలిపివేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చే ఆర్టికల్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం పాలిటీ మీద ఇంకొక కాన్సెప్ట్తో వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.